నెక్స్ట్ బయోమాలిక్యూల్స్ అనేటివి హైడ్రోకార్బన్స్ నుంచి వచ్చాయని చెప్పుకున్నాం. హైడ్రోకార్బన్స్ నుంచి హైడ్రోజన్ రీప్లేస్ అయిపోయి, దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్ యాడ్ అవ్వడం వల్ల మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ అనేటివి వచ్చాయని చెప్పుకున్నాం అన్నమాట. అండ్ దీస్ బయోమాలిక్యూల్స్ ఆర్ బేసిస్ ఫర్ లైఫ్. మన లైఫ్ అనేది ఉంది అనంటే, దానికి కారణమైనటువంటి ఏవి అనంటే బయోమాలిక్యూల్స్ అన్నమాట. అండ్ దీస్ బయోమాలిక్యూల్ కాంప్లెక్స్ ఇంటరాక్షన్ లీడ్స్ టు లైఫ్ అండ్ లివింగ్ ప్రాసెసెస్. ఈ బయోమాలిక్యూల్స్‌లో జరిగేటువంటి కాంప్లెక్స్ ఇంటరాక్షన్స్ వల్ల వచ్చిందే మనకి లైఫు. అదేవిధంగా లివింగ్ ప్రాసెసెస్ అన్నమాట. ఈ లివింగ్ ప్రాసెస్ అన్నిటిని కలిపి కూడా మనం ఏమంటామంటే మెటబాలిజం అని అంటామన్నమాట. సో, లివింగ్ ఆర్గానిజంలో కంపల్సరీగా ఉండేటువంటి డిస్టింగ్విష్డ్ ఫీచర్ ఏంటి అనంటే మెటబాలిజం. ఈ మెటబాలిజం దేనివల్ల వస్తుందనంటే బయోమాలిక్యూల్స్ యొక్క కాంప్లెక్స్ ఇంటరాక్షన్స్ వల్ల వస్తుందన్నమాట. సో, లైఫ్‌కి లేదంటే లివింగ్ ప్రాసెస్‌కి బేస్ ఎవరు అనంటే బయో మాలిక్యూల్స్ అనమాట. అదే విధంగా ఈ బయో మాలిక్యూల్స్ అనేటివి మన లివింగ్ ఆర్గానిజంలో లేదంటే సెల్‌లో తీసుకుంటే కొన్ని స్మాల్ బయో మాలిక్యూల్స్ ఉంటాయి. అదే విధంగా కొన్ని లార్జ్ బయో మాలిక్యూల్స్ కూడా ఉంటాయన్నమాట. ఫస్ట్ స్మాల్ బయో మాలిక్యూల్స్ ఏమేంటివి అనంటే సుగర్స్. సో, షుగర్స్ అనేటివి స్మాల్ బయో మాలిక్యూల్స్ అనమాట. అదే విధంగా ఫ్యాటీ యాసిడ్స్ ఇవి కూడా స్మాల్ బయో మాలిక్యూల్సే. అదే విధంగా అమినో యాసిడ్స్ స్మాల్ బయో మాలిక్యూల్స్. న్యూక్లియోటైడ్స్ కూడా స్మాల్ బయో మాలిక్యూల్స్. అదే విధంగా విటమిన్స్ స్మాల్ బయో మాలిక్యూల్స్. హార్మోన్స్ స్మాల్ బయో మాలిక్యూల్స్. అదే న్యూరో ట్రాన్స్‌మిటర్స్ ఇవి కూడా స్మాల్ బయో మాలిక్యూల్. అదే విధంగా ప్రైమరీ అండ్ సెకండరీ మెటాబోలైట్స్ ఇవి కూడా స్మాల్ బయో మాలిక్యూల్స్. ఈ స్మాల్ అని ఎందుకు అంటామనంటే వీటి యొక్క మాలిక్యులర్ వెయిట్ అనేది 1000 డాల్టన్స్ కంటే తక్కువగా ఉంటుంది. సో, వేటికైతే మాలిక్యులర్ వెయిట్ 1000 డాల్టన్స్ కంటే తక్కువగా ఉండి, అవి సెల్‌లో ఉండి, కీ రోల్ అంటే మెటబాలిజంలో ఇన్వాల్వ్ అవుతుంటాయో, అటువంటి వాటిని స్మాల్ బయో మాలిక్యూల్స్ అని అంటామనమాట. అవేంటివంటే షుగర్సు, ఫ్యాటీ యాసిడ్సు, అమినో యాసిడ్సు, న్యూక్లియోటైడ్స్, విటమిన్స్, హార్మోన్స్, న్యూరో ట్రాన్స్‌మిటర్స్, ప్రైమరీ అండ్ సెకండరీ మెటాబోలైట్స్ ఇవన్నీ కూడా స్మాల్ బయో మాలిక్యూల్స్ అనమాట. తర్వాత ఇవి పాలిమరైజ్ అయ్యి, లేకపోతే కండెన్స్ అయ్యి, మనకి మేజర్ బయోమాలిక్యూల్స్ లేదంటే లార్జ్ బయోమాలిక్యూల్స్‌ని ఫార్మ్ చేస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్స్ ఉన్నాయనుకోండి. ఈ షుగర్స్ అనేటివి ఒకదానితో ఒకటి కండెన్స్ అయిపోయి, లేదంటే బాండ్ ఫార్మ్ చేసుకొని, పాలిమరైజ్ అయిపోయి, కార్బోహైడ్రేట్స్‌ని మనకు ఫార్మ్ చేస్తాయన్నమాట. సో, ఈ షుగర్సు నుంచి కార్బోహైడ్రేట్ ఫార్మ్ అయ్యేటప్పుడు వాటి మధ్య బాండ్ ఫార్మ్ అవుతుంది గదా! ఆ బాండ్‌ని ఏమంటామంటే గ్లైకోసిడిక్ బాండ్ అంటాం. ఈ గ్లైకోసిడిక్ బాండ్ అనేది ఒక కోవలెంట్ బాండ్ అన్నమాట. కోవలెంట్ బాండ్ అంటే మీకు తెలుసు కదా! మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల జరిగేటువంటి బాండ్‌ని కోవలెంట్ బాండ్ అంటాం. సో, ఈ గ్లైకోసిడిక్ బాండ్ అనేది ఒక కోవలెంట్ బాండ్. అది ఎలా ఫార్మ్ అవుతుందనంటే 2 షుగర్ మాలిక్యూల్స్ ఒకదానికొకటి దగ్గరికొచ్చి ఫార్మ్ అయితే దాన్నేమంటామంటే గ్లైకోసిడిక్ బాండ్ అంటాం. సో, సుగర్స్ పాలిమరైజ్ అయ్యి మనకు కార్బోహైడ్రేట్స్ వస్తాయి. ఈ కార్బోహైడ్రేట్స్‌లో ఉండేటువంటి బాండ్ ఏంటి? గ్లైకోసిడిక్ బాండ్ అనమాట. తర్వాత మనకు రెడీగా ఎనర్జీని ఇవ్వగలిగేటువంటి బయోమాలిక్యూల్స్ ఏంటి అనంటే ఈ కార్బోహైడ్రేట్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి ఏం చేస్తాయంటే లిపిడ్స్‌గా మారతాయి. ఎలా మారతాయి? మనకు తెలుసుకోవాల్సిందేంటంటే ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి ఆల్కహాల్స్ లేదంటే గ్లిజరాల్‌తో ఎస్టర్ లింకేజ్‌ని ఫార్మ్ చేసి, కండెన్స్ అయిపోయి ఎస్టర్ లింకేజ్‌ని ఫార్మ్ చేసి లిపిడ్స్ ఫార్మ్ అవుతాయి. సో, ఎస్టర్ బాండ్ ఫార్మ్ అవ్వడం వల్ల ఈ లిపిడ్స్ అనేటివి ఫార్మ్ దేని నుంచి ఫార్మ్ అవుతాయి? ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్స్. ఫ్యాటీ యాసిడ్స్, ఆల్కహాల్స్ అనేటివి కండెన్స్ అయ్యి ఎస్టర్ లింక్‌ని ఫార్మ్ చేయడం వల్ల మనకి లిపిడ్స్ అనేటివి ఫార్మ్ అవుతాయి. సో, మనకుండే బయోమాలిక్యూల్స్ అన్నీ కూడా పాలిమర్సే ఎక్సెప్ట్ లిపిడ్స్ అన్నమాట. లిపిడ్స్ ఆర్ నాట్ ఏ పాలిమర్స్. దే ఆర్ కండెన్స్డ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్స్ అన్నమాట. సో, ఏ బయోమాలిక్యూల్ మనకు పాలిమర్ కాదు అనంటే లిపిడ్స్ అనమాట. అవి ఎలా ఫార్మ్ అవుతాయి? ఫ్యాటీ యాసిడ్ అనేది ఒక ఆల్కహాల్‌తో కలిసి ఎస్టర్ లింక్‌ని ఫార్మ్ చేయడం వల్ల ఫార్మ్ అవుతాయన్నమాట. సో, మన బాడీలో ఎక్కువ కాలం ఎనర్జీని స్టోర్ చేయగలిగినటువంటి మాలిక్యూల్స్ ఏవి ఏంటంటే లిపిడ్స్ అనమాట. సో, లిపిడ్స్ అనేటివి మన బాడీలో ఎక్కువ సేపు ఎనర్జీని స్టోర్ చేస్తాయి. అందుకే స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని అంటామనమాట. తర్వాత అమినో యాసిడ్స్. అమినో యాసిడ్స్ నుంచి మనకేం ఫార్మ్ అవుతాయనంటే ప్రోటీన్స్ అనేటివి ఫార్మ్ అవుతాయి. సో, అమినో యాసిడ్స్ అనేటివి ఒకదానితో ఒకటి కలిసి మనకి ప్రోటీన్స్ అనేటివి ఫార్మ్ చేస్తాయి. సో, ఈ ప్రోటీన్ ఫార్మ్ అయ్యేటప్పుడు అమినో యాసిడ్ మధ్య ఏం బాండ్ ఫార్మ్ అవుతుందంటే పెప్టైడ్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఈ బాండ్స్ అన్నీ కూడా కోవలెంట్ బాండ్సే అన్నమాట. సో, అమినో యాసిడ్స్ అనేది ఒకదానితో ఒకటి కలిసి పెప్టైడ్ బాండ్ ఫార్మ్ చేసి మనకి ప్రోటీన్‌ని ఏర్పరుస్తాయి. అందులో ఏర్పడే బాండ్ ఏంటంటే పెప్టైడ్ బాండ్. పెప్టైడ్ బాండ్ ఈస్ ఆల్సో కోవలెంట్ బాండ్ అన్నమాట. నెక్స్ట్ న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి గదా! ఈ న్యూక్లియోటైడ్స్ అనేటివి ఒకదానితో ఒకటి కలిసి మనకి న్యూక్లిక్ యాసిడ్స్‌ని ఏర్పరుస్తాయన్నమాట. సో, న్యూక్లిక్ యాసిడ్స్ అంటే మనకు తెలిసిన డీఎన్ఏ, ఆర్ఎన్ఏ. డీఎన్ఏ అనేది మెయిన్ జెనెటిక్ మెటీరియల్. ఆర్ఎన్ఏ అనేది మనకి డీఎన్ఏ నుంచి ట్రాన్స్‌క్రైబ్ అయ్యి మనకు ఆర్ఎన్ఏ వస్తుంది. అలా మనకి డీఎన్ఏ, ఆర్ఎన్ఏ రెండిటిని కలిపి కూడా మనం ఏమంటాం న్యూక్లిక్ యాసిడ్స్ అంటాం. ఈ న్యూక్లిక్ యాసిడ్ దేని నుంచి ఫార్మ్ అవుతాయి? న్యూక్లియోటైడ్స్ నుంచి ఫార్మ్ అవుతాయన్నమాట. ఈ న్యూక్లియోటైడ్స్ అనేటివి న్యూక్లిక్ యాసిడ్‌ని ఏర్పరిచేటప్పుడు ఆ న్యూక్లియోటైడ్ మధ్య ఏర్పడేటువంటి బాండ్ ఏంటంటే ఫాస్ఫోడైఎస్టర్ బాండ్. ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఈస్ ఆల్సో అనదర్ కోవలెంట్ బాండ్ అన్నమాట.
ఇవి నాలుగిటి నుంచే మనకి మేజర్ బయోమాలిక్యూల్స్ అనేటివి ఫార్మ్ అవుతాయి. వేటి వేటి నుంచి మేజర్ బయోమాలిక్యూల్స్ ఫార్మ్ అవుతాయి? షుగర్స్ నుంచి కార్బోహైడ్రేట్సు, ఫ్యాటీ యాసిడ్స్ నుంచి లిపిడ్సు, అమినో యాసిడ్ నుంచి ప్రోటీన్సు, న్యూక్లియోటైడ్ నుంచి న్యూక్లిక్ యాసిడ్స్ అనేటివి ఫార్మ్ అవుతాయి. బట్ ఈ నాలుగిట్లో కూడా పాలిమరైజ్ లేదంటే పాలిమర్ కానిది ఏంటి అనంటే లిపిడ్స్ అనమాట. రిమైనింగ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్ ఇవన్నీ కూడా మనకి పాలిమరైజ్ అవుతాయి. పాలిమరిక్ కాంపౌండ్ అనమాట. నెక్స్టు ప్రోటీన్స్‌ని, న్యూక్లిక్ యాసిడ్‌ని రెండిటిని కలిపి మనం ఏమంటామంటే ఇన్ఫర్మేషన్ బయోమాలిక్యూల్స్ అంటామనమాట. అంటే మన బాడీలో జరిగేటువంటి లేకపోతే సెల్‌లో జరిగేటువంటి ప్రాసెస్‌లని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి మాలిక్యూల్స్ ఏవి అనంటే న్యూక్లిక్ యాసిడ్స్, ప్రోటీన్స్. ఎందుకని ఇలా అన్నాము? మిగతా వాటిని ఎందుకు అనలేదనంటే, మనం సెంట్రల్ డోగ్మా తీసుకుంటే డీఎన్ఏ నుంచి డీఎన్ఏ వస్తే దాన్ని రెప్లికేషన్ అంటాం. డీఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వస్తుంది. దాన్ని ట్రాన్స్‌క్రిప్షన్ అంటాం. ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ వస్తే దాన్ని ట్రాన్స్‌లేషన్ అంటామనమాట. సో, ఈ విధంగా డీఎన్ఏకి, ఆర్ఎన్ఏకి, ప్రోటీన్‌కి డైరెక్ట్ లింక్ అనేదుంటుంది. సో, డీఎన్ఏలో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది ఆర్ఎన్ఏలోకొస్తుంది. ఆర్ఎన్ఏలో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది ప్రోటీన్‌కొస్తుంది. ఇలా డైరెక్ట్‌గా లింక్ ఉంటుంది కాబట్టి, సెల్‌కి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలంటే, ఐదర్ ప్రోటీన్‌ని గాని, లేకపోతే ఆర్ఎన్ఏని గాని, లేకపోతే డీఎన్ఏని గాని అనాలిసిస్ చేస్తే మనకు తెలుస్తుందనమాట. అందుకే ప్రోటీన్‌ని, న్యూక్లిక్ యాసిడ్స్‌ని మనం ఏమంటామంటే, ఇన్ఫర్మేషన్ బయో మాలిక్యూల్స్ అని అంటామనమాట. నెక్స్టు ఈ న్యూక్లిక్ యాసిడ్స్ అనేటివి ఏం చేస్తాయనంటే, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తూ, అదే విధంగా ఒక ఆర్గానిజం నుంచి ఇంకొక ఆర్గానిజంకి దాన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తాయన్నమాట. సో, అందువల్ల వీటిని ఏమంటామంటే జెనెటిక్ ఎలిమెంట్స్ మెటీరియల్ అని కూడా అంటామన్నమాట. నెక్స్టు లిపిడ్స్ ఇందాక మీకు చెప్పినట్టుగా లిపిడ్స్ అనేటివి పాలిమర్స్ కాదు. ఎందుకనంటే అవి ఫ్యాటీ యాసిడ్స్ అదే విధంగా ఆల్కహాల్స్ యొక్క కండెన్స్డ్ ప్రొడక్ట్స్ ఎస్టర్ లింక్‌తో లింక్ అయ్యి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వాటర్ తర్వాత మన బాడీలో ఎక్కువ కాంపోనెంట్ ఉండేటువంటి, ఎక్కువ కాన్సంట్రేషన్ లేదంటే ఎక్కువ మొత్తంలో ఉండేటువంటి బయోమాలిక్యూల్స్ ఏంటి అనంటే ప్రోటీన్స్ అనమాట. సో, వాటర్ తర్వాత ఎక్కువ కాన్సంట్రేషన్, ఎక్కువ అమౌంట్‌లో ఉండేటువంటి బయోమాలిక్యూల్స్ ఏంటి బాడీ సెల్‌లో అనంటే ప్రోటీన్స్ అనమాట. అదే విధంగా బయోమాలిక్యూల్స్ వేటికి బ్రాంచింగ్ ఉంటుందంటే కార్బోహైడ్రేట్స్. మనకుండేటువంటి బయోమాలిక్యూల్స్‌లో వేటికి బ్రాంచింగ్ అనేదుంటుంది. బ్రాంచింగ్ పాయింట్స్ అని వేటికుంటాయి అంటే కార్బోహైడ్రేట్స్‌కి ఉంటాయన్నమాట. అదే విధంగా రన్నింగ్ హార్సెస్ ఆఫ్ లివింగ్ బాడీ అని వేటిని అంటామంటే ప్రోటీన్స్‌ని అంటామన్నమాట. సో, ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద బయో మాలిక్యూల్స్ అన్నమాట.